ఎవరైనా నేను చూసినంతలో జీవితాన్ని పూర్తిగా పులకిస్తూ జీవించారు. భగవంతుడి కృపకి పులకిస్తూ జీవించారు. అనుభవిస్తూ అదేంటి చాలా ఆనందంగా అనుభవించారు. అసలు ఇది గదా జీవించడం అంటే. ఎక్కడ ఒక దైన్యం గాని, అధైర్యం గాని, ఇన్‌సెక్యూరిటీ గాని లేకుండా ధనం మీద, పరపతి మీద, తెలివితేటల మీద ఏటి మీద ఎటువంటి వ్యామోహం లేకుండా బాబా కరుణలో పులకిస్తూ ఆయన అనుసరిస్తూ జీవించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నేను ఖచ్చితంగా చెప్తాను మాషారాం గారిని. నేను దగ్గరగా చూశాను గనక. వాళ్ళసలు సఫర్ అయ్యారు. అంటే శారీరకంగా అమ్మగారికి జబ్బుండేది. కానీ నిత్య నూతనం అంటే నిత్య నూతనం. షీ యూజ్డ్ టు ఎంజాయ్ హర్ లైఫ్ అన్నమాట. అది తెలిసిపోతూ ఉండేది. అంత లైఫ్‌తో మనం జీవించలేం. అది చూస్తే గాని ఎవరు నమ్మలేరు కూడా. అసలు నమ్మశక్యమే కాదనమాట. అట్లా ఉండేది. అమ్మగారు అనేవారు ఎప్పుడు అమ్మగారు ఇంత బాగా బాబా ఏం లోటు చేశారసలు. బాబా ఇంత ప్రతి క్షణం ఆయన నడుపుతూ ఉంటే మనకేం గావాలి? మన జీవితమే పెద్ద అనుభవం. వేరే అనుభవాలు కావాలా? అనేవాడు. ఆయన కరుణకి నిరంతరం స్మరణ చేసుకుంటూ ఉండేవాడు. అలా అని ఒక పక్క ఎలూఫ్‌గా ఉండి ఇద్దరు గూడా ఎలూఫ్‌గా ఉండి తపస్సు చేస్తూ కూర్చునేవాళ్ళు గాదు. పిల్లలతో ఇంకెవ్వరు ఆడలేనంత ఆడతారు. ఇంటి బాధ్యతలు ఇంకెవ్వరు నిర్వహించలేనంత బాగా చేస్తారు. ఎన్ని సరదాలో ఎంత ఆనందంగా గడిచిపోతుంది చుట్టుపక్కల వాళ్ళకి కూడా అన్నమాట. ఒక మనకు కూడా ధైర్యం పోతుంది అక్కడ. అట్లాంటిది ఓహో! మహాత్ముల సన్నిధి అంటే ఇట్లా ఉంటుంది గావచ్చు అని మనం దాని నుంచి ఎంత పొందగలం అంత పొందగలుగుతాం. ఎంత తెలుసుకోగలం అంతే తెలుసుకోగలం. కానీ అది అపారమైన సముద్రం అని మాత్రం అర్థమవుతుంది. అట్లాగా ఈ ఆహ్, ఈ శ్రీ గురు చరిత్ర పారాయణ